ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఒకటి కూడా నెరవేరలేదు. అందులో ముఖ్యంగా మత్స్యకారులకి కనీసం 10% కూడా ఎవరికి అందలేదు. 10% అవ్వకుండా మేము అన్ని అందించేస్తున్నాం అంటున్నారు. ఈ రోజు వాళ్ళకి ఇవ్వాల్సిన 20,000 కూడా వాళ్ళు జరుగుతారలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే పార్టీలు చూడలేదు, కులం చూడలేదు, ఏమి చూడలేదు. అన్ని ఏం చేయాలన్నా అన్ని 100% చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ కళ వస్తుందని తెలియజేసుకుంటాను. అదే కాకుండా అర్ధరాత్రి పూట వెళ్ళి సర్టిఫికేట్ ఏదని మత్స్యకారులు అడుగుతుంటే ఎంత దిగజారిపోయిన రాజకీయం చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు చూడండి. ఎంతసేపు ఇక్కడ అమౌంట్ తీసుకెళ్లి విజయవాడలో పెడుతున్నారు. వాళ్ళ తాలూకు వాళ్ళని డెవలప్ చేయడానికి చూస్తున్నారు, కానీ ప్రజలు ఏమైపోయారో అది తెలియట్లేదు. మీరు ధైర్యం ఉంటే మీరు సింగల్ గా వచ్చి మత్స్యకారులతో మాట్లాడండి, ఎవరు లేకుండా మాట్లాడండి, మీకు సరైన బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటున్నాను. మీరు ముఖ్యంగా వీళ్ళు శపించారంటే మీ కుటుంబం అంతా దెబ్బతింటది. కాబట్టి మీరు ఆలోచించి మత్స్యకారులకు రావాల్సినవన్నీ ఇచ్చి ప్రైవేటీకరణ చేయకుండా ఆపమని కోరుకుంటూ, ఈ రోజు ఇది చేసాము, రేపు కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడిచ్చి అప్పుడు కలెక్టర్ గా మేము విన్నవించుకుంటాం. ఈ రోజు మీరు ఇవ్వాల్సిన ఏదైతే మీరు చెప్పారో అది 100% 20,000 అందరికీ అందేటట్టు చేయాలని కోరుకుంటూ, ఊరికే మత్స్యకారుల సేవ అంటున్నారు. ఏమనంటే ఎవరికి కూడా మత్స్యకారులకి ఎవరికి అందలేదు. ఏదో 2-3 ఇచ్చినట్లు ఇచ్చి వాళ్ళతో మీరు అన్ని అయిపోయి అంటున్నారు. మీకు ఆల్రెడీ మధ్యవరపు వచ్చింది, ఇంకా ఎక్కువైపోతుంది. కాబట్టి మీరు తెలియజేసుకోండి. ఇది మాత్రం మేము వాళ్ళు బాధ పెట్టిన వాళ్ళు ఈ రోజు భూమి మీద ఎవరు నిలబడలేదు. ఎందుకంటే అంత రిస్క్ చేసి సైక్లోన్ లో కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు తింటున్నారంటే వాళ్ళు చేసిన ఇదే. కాబట్టి మీరు ఇది అందరికీ అందుబాటులోకి వచ్చి ప్రైవేటీకరణ చేయకుండా ఆపమని మేము కోరుకుంటున్నాం.